ఎక్కడ చూసినా ఆయన మహిమే మనకు కనబడుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచుటయే సృష్టి యొక్క అంతిమ గమ్యమై ఉన్నది అని మనం చెప్పవచ్చు. ఈ సృష్టి ఆయనను మహిమపరచడానికే సృష్టించబడి ఉంది. ఆ సృష్టిలో మనం ఒక భాగమై ఉన్నాం. ఆ మహిమగల రాజును ఆరాధించవలసిన వారమై ఉన్నాం. అందుకోసమే వాక్యం ఈ రోజు మనల్ని సిద్ధపరుస్తూ ఉంది. ఆ రాజును ఎరగడమే, ఆ రాజుకు అనుకూలంగా మన జీవితాలను మార్చడమే, ఆయనకు పూర్తిగా అప్పగించుకోవడమే, ఆయన అధికారంలోకి సంపూర్ణంగా చేర్చబడడమే ఆయన ప్రవేశించడానికి మనం చేసే సిద్ధపాటు.